ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలదలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి, ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి. అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎంత డీటెయిల్డ్గా వెళతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుందన్నమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిన పడుతూ ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. దీని అంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం, అందులో డౌట్ లేదు. కానీ ఎలాగా అంటే శని ఆకర్షిస్తుంది అన్నమాట. మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి, స్ట్రైట్ థింకింగ్ ఉండాలి. మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయస్సులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి. అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నీచ శక్తుల్ని, అంటే మనిషి కంటే కూడా హయ్యర్ ఎనర్జీస్ అంటే దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఇలా మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు. ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నీచ శక్తులు ఏంటంటే క్షుద్రశక్తోపాసన, కర్ణపిశాచి విద్యలు ఇలాంటివన్నిటికి కూడా ఆకర్షితులవుతారు. మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్నీ చెప్తున్నాడని. అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి. అవి పెద్ద విద్య కాదు, అది మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సి వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దువ్వ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధాంతి గారిని పెద్ద పేరు అనమాట. ఆయన కూడా ఏది అడిగితే అది మీ జేబులో ఉన్న డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు. అలా ఇవన్నీ వినడాలు కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు. కాబట్టి ఇప్పుడు టాపిక్ ఏమిటంటే
ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడడము, చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా, గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణపిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి. అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము. అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 4 సార్లు 5 సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్నే చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి. అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని, చెడ్డ ఆలోచన చాలు. అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి, లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షమైపోతాయి అన్నమాట. అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి. వక్ర మార్గాల్లో మనం అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వీటి మీద దృష్టి పెడతాం. అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది, కానీ అనవసరంగా 24 అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది. మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు వాటి ట్రాప్లోకి మీరు వెళ్ళేదాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి, మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది, అదే బాలేదంతే, 2 ముక్కలు చెప్తారు. అలా కాకుండా ఇది అదిని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలామందిని మనం చూస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్టు, ప్రిన్సిపల్, డిసిప్లిన్. జ్యోతిషం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా, పిల్లలు కావాలా, తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా, వాళ్ళని పెంచాలా, కార్లు కొనాలా, బిల్డింగ్లు కట్టాలా, ఏదో భౌతికమైనటువంటి ఇది ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడైపోతాడు అనమాట. అంటే ఓవర్గా కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు ఈ గురు శుక్రుల గ్రహాల ప్రభావం వలన పెరగడం జరుగుతుంది. అసలు భార్యాభర్తల మధ్య కొట్లాటలు పెట్టుకొని కోర్టుల్లో కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పందాలోనే విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మ్యారేజ్లు చేసుకోవాలని మ్యాట్రిమోనియల్ని ఆశ్రయించడము, అలా ఆ క్రమంలో కొంతమందితో మీకు పరిచయాలు అవ్వడము, అవి అక్రమ సంబంధాలుగా మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళు ఇవన్నీ కూడా వదిలేసుకోవాలి. అలా లేకపోతేనట్లయితే మీకు ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 1కి 2 సార్లు మీరు పని చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక్కసారికే మీకు పని అవ్వదు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు రాలేదని చెప్పేసి నిరాశపడకుండా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ గురు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల మనకి అన్నీ కూడా కొత్త వాహనాలు కొనడం ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంటల్ టెస్ట్లకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు అందులో పాస్ అవ్వడం ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి ఈ యొక్క జాబులు లే ఆఫ్లు అవ్వడం జరిగింది. మరి దాంట్లో మళ్ళీ మాకు ఎప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయండి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ మధ్య రావట్లేదని బాధతో ఈఎంఐలు కట్టుకోవాలా అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా త్వరలో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన చక్కగా మనకి వీళ్ళకు ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లకు పెరగడము, ఇళ్ళు కొన్నటువంటివి కూడా రేట్లు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు కూడా మనకి ఈ యొక్క రాశివారు అమ్ముడవుతాయి ఉంటాయి. ప్లాట్స్ అన్నీ కూడా, బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్లాట్స్. ఈ రకంగా కొత్త వ్యక్తులు మీకు పరిచయాలు అవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క గురు శుక్రుల యొక్క మీ జాతకంలో ఉన్నటువంటి గురు శుక్రుల వల్ల వీళ్ళతో ప్రయోజనాలు అనేటటువంటివి లాభదాయకంగా ఉంటాయా లేదా ఏమైనా నష్టాన్ని కలిగిస్తాయా అనేటటువంటిది మనం జాతకంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా
కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు ఉంటారు. ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా మీ జాతకం బాగుంటుందో చూద్దాం. పరిహారాలు, ఈ రాశి వారందరూ కూడా మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రతిరోజు కూడా 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలాగే మేడి చెట్టు దగ్గర అనఘా అమ్మవారు, అలాగే స్వామివారు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు కొలువై ఉన్నారు 64 యోగిని గణాలతో. మరి అందువలన ఆ యొక్క ఈ మేడి చెట్టుకి అత్తి చెట్టు అని అంటాం. ఈ చెట్టుకు నీళ్లు పోస్తూ చక్కగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర దత్తగురో దిగంబర అంటూ వీళ్ళందరూ కూడా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. అలా చేయలేనటువంటి వాళ్ళు ఇంత పెద్ద మంత్రం అనుకుంటే ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము గురు చరిత్ర పారాయణ మీరు అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారాయణ చేయడం వల్ల మీకు చక్కగా గురు శుక్రులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతారు. అలాగే శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే తామర పుష్పాలతో ఓ మహాలక్ష్మి నమః అంటూ తామర పుష్పాల పూజ చేసుకోండి. అలాగే హోమం కూడా మహాలక్ష్మి హోమం కూడా చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఈ యొక్క తులసి కోటలో తులసికి కొత్తది వేసుకొని చక్కగా ఆ అమ్మవారికి పూజలు చేయడం ద్వారా తులసి అమ్మవారికి బ్రహ్మాండంగా మీ యొక్క భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మనం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళకి అది రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంగళవారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మంగళవారం నాడు డైరెక్ట్గా మీరు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అంటూ మీరు చేసుకోవాలి. ఓం మురుగన్ అని చెప్పో లేకపోతే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో. అంతేకాదు ఈ రాశి ఇవన్నీ కూడా పరిహారాలు ఎప్పుడు యోగిస్తాయంటే కేవలం పూజలు చేస్తుంటే యోగించడం పూర్తిగా. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పేదవారికి, అనాథలకి, సాధువులకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క జాతకం అనేటటువంటిది ఉంటుంది. శుభమస్తు.